రైట్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక ఆలోచన ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈరోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరిచ్చింది మాట 42% అనేది, మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచాలి, కానీ మా మీద చూస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు, మీకు చేతకాతకు చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ఎంఐఎం ఇద్దరు సోదరుల ఒత్తిడి మీద ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఈరోజు నిజంగా కూడా మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అయితే ఆ 10% ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్ పెట్టారో అది మీరు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారా? మా ఒక ప్రధానమంత్రి మా నరేంద్ర మోదీ గారు వారే ఈరోజు బీసీగా ఉన్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఆ ధైర్యం మీ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేదు, బీసీ కమిషన్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు బీసీ ఒక చైర్మన్ పెట్టి బీసీ ఒక కమిషన్ తెచ్చి దానికి రాజ్యాంగ భద్రత కలిగించింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మిత్రులారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీలకు పెద్ద పట్టం చేసింది, పెద్దపీట చేసింది. కేంద్రంలో మాకు 27 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు మిత్రులారా. ఈరోజు 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు మిత్రులారా. 5 ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రంలో. మీరు 1947 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేశారా అని చెప్పి మీ పార్టీని అడుగుతా ఉన్నాను మిత్రులు. ఈరోజు